హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అక్క చేతి వంట. మా పొలానికి మళ్ళీ వచ్చినాం. వంట వండుకొని తినడానికి వచ్చినాం. మంట పెట్టిన అన్నం వండుకోవడానికి డేక్ష పెట్టుకున్నా. బగారన్నం చేయట్లేదు, ప్లేన్ అన్నమే. ఎసరు మరగబెట్టుకోవడానికి ఎసరు పోసుకుంటున్నా. ఎసరు కాగిన తర్వాత బియ్యం కడిగి ఎసరులో వేస్తా. ఎసరు వచ్చింది ఫ్రెండ్స్, బియ్యం కడుకుంటున్నా పంపు దగ్గర. ఎసరు అయితే మరిగింది. కడిగిన బియ్యాన్ని ఎసరులో వేస్తున్నా. అన్నం అయితే ఎసరు వంపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అన్నం దమ్ముకి వేసుకోవాలి. ఇక అన్నం అయినట్టే. మటన్ చేసుకోవడానికి ఉల్లిగడ్డలు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మిరపకాయలు. మటన్ కర్రీ వండుకుంటున్నాం. మటన్ కడుక్కుంటున్నా ఫ్రెండ్స్. అన్నం అయ్యింది, మటన్ చేసుకోవాలి ఇప్పుడు. మటన్ కడుక్కుంటున్నా. మటన్కు కలుపుకుంటున్నా 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నేను ఇట్లా వేసేది 1 స్పూన్ కారం పొడి. మేము కారం జర మంచిగా తింటాం ఎక్కువ. ఒక నిమ్మకాయ రసం, బీజాలు తీసేసుకుంటున్నా. టేస్ట్ సూపర్ ఉంటుంది. అన్నీ కలిపి పెట్టుకొని తాలింపు వేసుకుంటే మటను చాలా రుచిగా ఉంటుంది. అన్నీ వేసుకొని ఇట్లా బాగా ముక్కకు పట్టుకునేటట్లా మంచిగా కలుపుకోవాలి. మటన్ కర్రీ చాలా టేస్ట్గా అవుతుంది. కుండ పెట్టుకున్నా ఫ్రెండ్స్. మటన్ వండుకోవడానికి కుండ పెట్టుకున్నా. మటన్ వండుకోవడానికి నూనె పోసుకుంటున్నా. ఓల్ గరం మసాలా వేస్తున్నా మటన్లో. ఉల్లిగడ్డ మిరపకాయలు వేసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు వేసుకుంటా, ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై కానికి. కొత్తిమీర పుదీనా కట్ చేసుకుంటున్నా. ఇది కొత్తిమీర, ఇది పుదీనా. ఉల్లిగడ్డ మిరపకాయ ఫ్రై అయ్యింది. దాంట్లో మటన్ వేసుకుంటున్నా.
కలుపుతున్నా. మటన్లో కొత్తిమీర పుదీనా వేస్తున్నా. టమాటా కట్ చేసుకుంటున్నా. అది ఫ్రై అయ్యేంత వరకు. మటన్లో టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నా. మటన్ కర్రీలో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటున్నా. అన్నం తింటున్నాం. కూర అన్నం అయింది, తింటున్నాం. నిమ్మకాయలు ఉల్లిగడ్డలు. మాకైతే ఆకలి అవుతున్నది, అందుకే తింటున్నాం. ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూసినాము, ఇప్పుడు అయ్యింది. చాలా సూపర్ అయింది ఫ్రెండ్స్, సూపర్ అయింది. మీరు కూడా మీ పొలాల దగ్గరికి పోయి ఇట్లా వండుకొని తినండి. నేచర్ దగ్గర చాలా సూపర్గా ఉంటుంది. నేచర్ ఉన్నది మొత్తం తినేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.